తోను సన్నుతించుచు ప్రభుని సంగీత గానం తోను సన్నుతించుచు ప్రభుని సింగార స్వరము దళములలో ఆగాటి దళములతో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాతే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాతే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసే మెల్ల పాడుచు ఘన పరదినము నాటించెదమిలలో మెల్ల పాడుచు ఘన పరదినము నాటించెదమిలలో ఇంతవరకు కాసే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్యకరుడు ఫలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదం ఫలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదం స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాకే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు పాత్రులముగా సేవితుము ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యము గలవాడాయని మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే స్తోత్రము స్తోత్రము
ఆద్రులముగా సేవితుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి మహిమా ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆద్రులముగా సేవితుము ఆద్రులముగా సేవితుము కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము ప్రభు గొప్ప మేలుల సాక్ష్యము మనపై కురిపించెనా ప్రభు గొప్ప మేలుల సాక్ష్యము మనపై కురిపించెనా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆద్రులముగా సేవితుము ఆద్రులముగా సేవితుము దయచేసి మరొక పాట పాడుకుందాం సమయంలో పెళ్లి కూతురు మన మధ్యలో వచ్చినప్పుడు మనమందరం కూడా లేచినప్పుడు దయచేసి ఎవరు మధ్యలో కలవడానికి రావద్దు. ఇప్పుడు ఎవరు కూడా దయచేసి ఎవరు రావద్దు. మీటింగ్ అనంతరం మీరందరూ కూడా మిస్ చేయొచ్చు. మధ్యలో ఎవరు దయచేసి రావద్దు. మరొక పాట పాడుకుందాం సమయంలో పెళ్లి కూతురు వచ్చినప్పుడు దయచేసి అందరూ కూడా లేచి నిలబడి మరి మనం వారికి ఆహ్వానించే వారంగా ఉంటున్నాం. మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 450. పాట సంఖ్య 450. 447. 450 పాత పుస్తకంలో 447 గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చింది. పాత పుస్తకంలో 440. 450 పాత పుస్తకంలో 447 పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు మనం అందరం కూడా లేచి నిలబడతాం.
గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సర్వాధికారియు సర్వోన్నతుడైన సర్వాధికారియు సర్వోన్నతుడైన మన తండ్రిని గణపరచి మనము ఉత్సహించెదము. మన తండ్రిని గణపరచి మనము ఉత్సహించెదము. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సిద్ధపడెను వధువు సుప్రకాశముగా. సిద్ధపడెను వధువు సుప్రకాశముగా. నిర్మల వస్త్రములతో అలంకరింపబడే నిర్మల వస్త్రములతో అలంకరించుకొని గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. పరిశుద్ధుల నీతి ప్రియదేవతములు పరిశుద్ధుల నీతి ప్రియదేవతములు పరిపిల్ల రకములో గొర్రె పిల్ల రకములో గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. దయచేసి అందరు లేచిన పడండి. దయచేసి అందరు లేచిన పడండి. మా నిదానంగా 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 తీసుకోండి. తెల్లని గుర్రముపై కూర్చుండినాడు. తెల్లని గుర్రముపై కూర్చుండినాడు.
గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. దేవుని వాక్యమును నామము గలవాడు, దేవుని వాక్యమును నామము గలవాడు, కర్తములో ఉండిన సమయము వచ్చెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. ప్రేమించి సంఘముకై ప్రాణము నీవే ప్రభువు, ప్రేమించి సంఘముకై ప్రాణము నీవే ప్రభువు, పరిశుద్ధ పరచుట కొరకై అప్పగించుకొని, పరిశుద్ధ పరచుట కొరకై అప్పగించుకొని, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. యేసుదేవుండే సంగమునకు శిరసు, యేసుదేవుండే సంగమునకు శిరసు, ఆజ్ఞావుడగముతోడా చూపి వరచుచుండే, భాగ్యమునకముతోడా చూపి వరచుచుండే. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. సమయంలో దయచేసి ఎవరు అడవద్దండి అమ్మా, సిస్టర్స్ దయచేసి ఒక గంట సేపు నాకు సమయం ఇవ్వండి. నేను రోజంతా మీకు ఇస్తాను, మీరు ఎంతసేపు మాట్లాడుతుంది. దయచేసి ఒక గంట సేపు దేవుని వాక్యము మరి చెప్పబడుతున్నప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండండి. ఒకవేళ మీకు అత్యవసరం ఉండి మాట్లాడాలంటే బయటికి వెళ్ళి మాట్లాడమని చెప్పాను. మీరు ఒక అరగంట సేపైనా మాట్లాడి రావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ మాట్లాడితే మనకు ఇబ్బంది, పక్క వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి గమనించండి. మౌనంగా ఒక గంట సేపు మౌనంగా ఉంటే మిగతా కార్యక్రమం అంతా అయిపోతుంది. సమయము 11:30 అయింది. 12:30 కల్లా అంత ముగిచేస్తాం. ఆశీర్వాదం కూడా 12:30 కల్లా అయిపోతుంది. మీరు మౌనంగా ఉంటే
అరుస్తూ ఉంటే సమయం కూడా పెరిగిపోతూ ఉంటుంది. దయచేసి అందరూ కూడా మౌనంగా ఉండండి. దేవుని వాక్యం మనము వింటున్నాము సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనము చదువుకుందాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను. మరొకసారి చదువుదాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నమ్మకమైన మా దేవ, ఉదయకాల సమయంలో మరొకసారి మా ప్రియ సహోదరుడు వివేక్ను బట్టి, ప్రియ సహోదరి జ్యోత్స్నారాయణని బట్టి మీకు వందనాలు. మరి మీ చిత్తానుసారంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ వివాహంలో వారిని మేము జతపరచబడుతుండగా దయతో జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి, కృప చూపించండి. పాటల ద్వారా మహిమ పొందారు. కొద్ది సమయము చేరి వచ్చిన వారికి, అలాగే నూతనంగా జతపరచబడుతున్నటువంటి వారికి మీ లేఖన భాగాల ద్వారా కొన్ని మాటలు, కొన్ని హెచ్చరికలు మేము తీసుకొని ఆ ప్రకారంగా ఆయన మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ నుంచి తప్పించండి. నాయన తండ్రి, కృపగల దేవ, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మేము ఉన్నామని భయము భక్తులతో కూర్చోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ముఖకాంతి మా పైన ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల తండ్రి, నన్ను కూడా మీరు బలపరచుము. మీ ప్రశస్త రక్తం నా పైన ప్రోక్షించుము. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచుము. వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనము చదివినటువంటి భాగంలో చూస్తే వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మనం చెప్పవచ్చు. చూస్తే ఇక సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో ఈ కుటుంబ వ్యవస్థను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనము చదివినటువంటి భాగం చూస్తే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనే మాట రాయబడింది. ఎందుకు ఘనమైనది వివాహంలో? ఈ లోకంలో చాలా ఉన్నాయి కదా, ఈ లోకంలో చాలా మనం జరుపుకుంటా ఉంటాం. అయితే అన్నిటికంటే ఘనమైనది ఏంటంటే వివాహం మాత్రమే ఘనమైనదిగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఎందుకు దీనికి మాత్రమే ఇంత ఘనత దేవుడు ఇచ్చాడు? ఎందుకు దీనికి ఇంత ఘనత ఉందంటే, మొట్టమొదటిగా సృష్టిలో వివాహం చేసింది దేవుడు. ఆయన ఘనమైన దేవుడు కాబట్టి, ఆయన ఘనమైన కార్యాలు చేసే దేవుడు కాబట్టి, ఆయన చేసే ప్రతిదీ కూడా ఈ లోకంలో ఘనమైనదని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే దేవుడు చేసినటువంటి మొదటి వివాహము చాలా ఘనమైనదిగా ఎంచబడుతూ వచ్చింది. అందుకే ఈ లోకంలో వివాహము ఘనమైనదిగా మనం చూస్తున్నాం, అన్నిటికంటే ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అయితే వివాహ జీవితానికి మనం వచ్చినట్లయితే ఈ వివాహ జీవితం దేనికి సాదృశ్యంగా మనకు చూపిస్తా ఉందంటే, ఇది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి, అలాగే యేసు ప్రభు యొక్క రక్తము చేత కొనబడినటువంటి సంఘమునకు సాదృశ్యంగా చూపిస్తా ఉంది. ఈ దినము వివాహంలో జతపరచబడుతున్నటువంటి వీరి ఇరువురి ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఒక దినాన మనము కూడా దేవుని కలుసుకోబోతున్నాం. అది పర సంబంధమైనటువంటి వివాహం. చూడండి, మనం చూస్తే భూలోకంలో వివాహాలు ఎంత ఘనముగా జరుపుకుంటా ఉంటారు కదా, ఎంత ఖర్చు పెడతా ఉంటారు. కొన్నిసార్లు చూస్తే నిజంగా ఈ వివాహాలు వారి స్థాయిని బట్టి, వారి స్తోమతను బట్టి చాలా అద్భుతంగా జరిపిస్తూ ఉంటారు.
ఒక భూ సంబంధమైన ఒక మానవుడు ఒక వివాహాన్ని ఇంత ఘనంగా జరిపిస్తే, పర సంబంధమైన దేవుడు, ఆయన రాసులకు రాసైనటువంటి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన జరిపించబోయే వివాహము ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మానవులమైన మనమే ఈ వివాహాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది భూ సంబంధమైన మనమే ఇంత ఘనమైన వివాహం జరిపితే, పర సంబంధమైన దేవుడు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభుకి అలాగే సంఘానికి వివాహం చేయబోతున్నాడు. ఈ భౌతిక సంబంధమైన వివాహం చూసినప్పుడు మనకు ఆత్మ సంబంధమైన వివాహం మనకు జ్ఞాపకం రావాలి. కాబట్టి ఈ వివాహం దేనికి సాదృశ్యంగా ఉందంటే, పర సంబంధమైన దేవుడు భూ సంబంధమైన మానవుణ్ణి ఒక దినాన వివాహము చేసుకోబోతున్నాడు. కాబట్టి వివాహము దానికి సాదృశ్యంగా చూపిస్తా ఉంది. సరే, వివాహం ఎందుకు చేసుకోవాలా? చాలా విషయాలు ఉంటాయి. అయితే దేవుడు వివాహం జరిపిస్తూ వచ్చాడు. ఆరంభంలో మొట్టమొదటిగా వివాహం చేసింది దేవుడే. ఎవరెవరికి చేశాడు? ఆదాము హవ్వలకు జరిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఎందుకు జరిపిస్తూ వచ్చాడు, ఎందుకు వివాహం చేసుకోవాలి అంటే ప్రాముఖ్యంగా 3 కారణాలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. మొదటి కారణం, ఎందుకు వివాహం చేసుకోవాలి? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. మొదటగా దేవుడు ఎందుకు వివాహం చేశాడు అంటే, ఎందుకు చేశాడంట? ఆశీర్వదించడానికి చేస్తూ వచ్చాడు దేవుడు. ఆశీర్వాదం అంటే ఏంటి? చాలా సందర్భాల్లో మనకు అర్థం కాదు. ఆశీర్వాదం అంటే ఒకటే కాదు, ఇక్కడ రాస్తూ వచ్చాడు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎరుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి మొదటగా వివాహము ఎందుకు జరిపించబడతా వచ్చింది, దేవుడు ఎందుకు వివాహం చేస్తూ వచ్చాడంటే, మొదటగా ఆశీర్వదించడానికి కదండి. ప్రతి వారు కూడా ఆశీర్వదించబడాలి, గొప్పవారైపోవాలి, దీవించబడాలని ప్రతి వారికి కూడా ఆశ ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదంలో చాలా రకాలు ఉన్నాయి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. దీనికి ఉదాహరణగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందను దీవించును. ఆశీర్వాదం అంటే ఇన్ని ఉన్నాయి. ఆశీర్వాదం అంటే మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే నీ గర్భఫలమును అన్నాడు కదా. వివాహం అయిన తర్వాత కొత్తగా ఒక 4-5 నెలల తర్వాత ఎవరైనా కలిశారనుకోండి, ఏమడుగుతామండి? మొట్టమొదటిగా మన నోట్లోంచి వచ్చే మాట ఏంటి? ఏమంటారండి? ఏమైనా విశేషమా అంటారు కదండి. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా దేవుడు ఏమైనా ఆశీర్వదించి గర్భఫలం ఏమైనా ఇచ్చాడా అని అడుగుతాం. ఇది ప్రతి వారు కూడా అడిగేటువంటి మాటనే. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఎవరిస్తారంట? దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదంలో ఒక భాగం ఏంటంటే గర్భఫలం. అది కుమారుడైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు కదా. కుమారుడు పుడితే ఎంత సంతోషపడతారో కదండి. కుమార్తె పుడితే కొంతమంది బాధపడతా ఉంటారు. మొట్టమొదటిగా నాకు కూడా కుమార్తె పుట్టింది. పుట్టినప్పుడు చాలా మంది అడిగారు, ఏంటన్నా బాధపడుతున్నావా కుమార్తె పుట్టింది అని అన్నారు. నేనన్నాను, కుమారులు ఏం చూసుకోవాలి, ఈ దినాల్లో కుమార్తెలే
బాగా చక్కగా చూసుకుంటారని చెప్పి కదండి. తెలుసు, పిల్లలు మనకు తెలుసు ఎవరు బాగా చూసుకుంటారు అని. కాబట్టి ఇక్కడ గర్భఫలం అనేది కుమారుడైనా సరే కుమార్తె అయినా సరే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం. సరే, ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. గర్భఫలం ఉంది, భూఫలం ఉంది, చాలా చాలా రకాలైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. అయితే దేవుడు మొట్టమొదటిగా ఆదామును హవ్వను ఎందుకు వివాహంలో జతపరుస్తూ వచ్చాడంటే దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుతూ వస్తున్నాడు. అలాగే ఈ నూతనంగా జతపరచబడుతున్నటువంటి జంట కూడా అట్లాగే దేవుని చేత ఆశీర్వదించబడాలని మనం అందరం కూడా కోరుకోవాలి. అలాగా మనము ప్రార్థించే వారంగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా ఎందుకు వివాహం చేస్తున్నాడు అంటే మొదటి కారణం ఏం చూస్తూ వచ్చాము? దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తూ వచ్చాము. ఇప్పుడు రెండవ కారణం ఏంటి? దేవుడు ఎందుకు వివాహం చేయాలా? మొదటగా ఆశీర్వదించడానికి వివాహం చేయాలా? రెండవది ఎందుకు వివాహం చేయాలంట? చూడండి, ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదనుకొనెను. రెండవది ఎందుకయ్యా వివాహంలో జతపరచబడాలి అంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు కదా. ఒక యవన దశకు వచ్చిన తర్వాత, ఒక యవనానికి వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక, ఆశ ఏంటంటే మా కుమారుడికి మా కుమార్తెకు వివాహం చేయాలి. ఎందుకు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే దేవుడు కూడా చూశాడు. మొదటగా ఆరంభంలో ఆదామును ఒక తన స్వయాన తన హస్తాలతో ఒక రూపాన్ని ఏర్పాటు చేసి, మట్టి నుండి తీసి ఒక రూపం ఏర్పాటు చేసి, ఆ రూపానికి దేవుడు జీవవాయువు ఊదుతూ వచ్చాడు. ఆదాము జీవించేటువంటి ఆత్మ అయిపోయాడు. కాబట్టి ఆదామును దేవుడు ఎలా సృజించాడయ్యా అంటే యవనస్తునిగా సృజించాడు. చిన్న పిల్లవాడిగా సృజించలేదు. ఆ బిడ్డ పెరిగి పెరిగి పెద్దవాడైపోలేదు. ఆదామును ఎట్లా సృజించాడయ్యా అంటే ఒక యవ్వన దశలో సృజిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండుట దేవుడు చూస్తూ వచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండుట, ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి నచ్చలే. ఎక్కడో దేవునికి కొరత కనబడతా ఉంది. అన్ని చూసినప్పుడు భూలోకంలో అన్ని జంటలు ఉన్నాయి. అన్ని కూడా ఆడామగా రెండు కూడా కలిసి జీవిస్తా ఉన్నాయి. కానీ నరుడి విషయానికి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని ఆలోచన కలిగి ఉన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకొనెను. కాబట్టి భార్య అంటే ఎవరంటే సాటి అయిన సహాయం కదా. సాటి అయిన సహాయం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఆ భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. భార్య దొరికితే ఏంటంట? మేలు దొరికింది. ఒక ఆయన చెప్పాడంట, ఏమని చెప్పాడంట? భార్య దొరికిన వానికి మేకు దొరికిందంట. ఈ భార్య ఏం చేస్తా ఉంది? మేకులాగా గుచ్చుతా ఉందంట. సహాయం కాదు, మేలు కాదు. కాబట్టి భార్య భర్తకి ఎట్లా ఉండాలంటే సహాయకరంగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి కదా. అంటే పెళ్లిలో జతపరచబడుతున్న వీరిరువురు కావచ్చు, పెళ్ళైన మనము కూడా అంటే మన జీవితాల్లో భార్య భర్తలు ఎలా ఉండాలి? భార్య భర్తకు ఎలా ఉండాలంటే సాటి అయిన సహాయకారిగా ఉండాలి. భర్త బయటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆయన కొరకు ప్రార్థన చేయాలా, చక్కగా ఇంట్లో పనులన్నీ చేయాలా, ఆ పనులన్నీ సక్రమంగా చేసుకుంటా ఉండాలి. కాబట్టి స్త్రీ ఎవరయ్యా అంటే సాటి అయిన సహాయము. దేవుని వాక్యం రాయబడింది, ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే సుబుద్ధి గల భార్య యెహోవా దానము అంట. అంటే సుబుద్ధి అంటే ఏం బుద్ధి అంటే ఇది? మంచి బుద్ధి, మంచి లక్షణాలు, మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ దొరుకుట అది చాలా అరుదు. అందుకే మరొక మాట రాయబడింది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. మూడురాలు ఏం చేస్తుందంట? తన చేతులతో తన ఇంటిని పెరిగి వేస్తా ఉంది. కాబట్టి
ఈ స్త్రీ ఎవరయ్యా అంటే ఆ పురుషునికి సాటి అయిన సహాయము. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు, లోన్లీ ఫీలింగ్ అనమాట. కాబట్టి ఒంటరితనాన్ని తీసివేయడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సాటి అయిన సహకారిగా హవ్వను తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడో అంగట్లో దొరికితే కొనుక్కొని రాలేదు. ఏం చేశాడు? ఆదాముకు ఒక దినాన గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఏం చేశాడంట? తన ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి హవ్వను తయారు చేస్తూ వచ్చాడు. కాబట్టి భార్య అంటే ఎవరంటే చాలా మంది చెప్తారు కదా, భార్య అంటే భర్తలో సగం అంట. ఎక్కడి నుంచి వచ్చింది? సగము ప్రక్కటెముకలో నుంచి తీశాడు దేవుడు. కాబట్టి భార్యను ఒక భర్త కొరకు దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడా అంటే ఎక్కడో సిద్ధపరచలా, తనలోనే దేవుడు ఉంచుతూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రక్కటెముక తీసుకొని హవ్వగా తయారు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు సాటైన సహాయంగా ఇస్తూ వచ్చాడు. మూడవది ఇంకా ఎందుకు వివాహం చేయాలా? ఆదికాండము 2వ అధ్యాయము 24 వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 24 వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. కాబట్టి మూడవది ఏంటంటే ఆ పురుషుడు ఏం చేయాలంట? తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి, వారు ఏక శరీరము. ఆ దినము నుంచి, ఎప్పుడైతే వివాహము చేయబడిన దినము నుంచి వారి ఇద్దరు కాదు, ఎవరంట? వారు ఏక శరీరంలో మాత్రము కాదు. మొదటి పేతురు పత్రిక 3:8 రాయబడింది, చూడండి, చదవండి ఎవరైనా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ మొదటి పేతురు పత్రిక తుదకు మీరందరూ ఏక మనస్కులై ఉండి ఎట్లా అంట? శరీరంలోనే కాదు, సుఖ దుఃఖములందును. చాలా ఎక్కడంట? మనస్సులో ఏకత్వం ఉండాలి కదా. ఏక శరీరం మాత్రమే కాదు, ఏక మనస్సు ఉండాలి. ప్రతి విషయంలో ఏకీభవించేటువంటి తత్వం ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువుగా చెప్పాడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాట 30వ వచనం. యోహాను సువార్త 10:30. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నారంట? ఏకముగా ఉన్నారంట. 17 యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 17:11. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇకను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. ఒక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏకం, ఒకటే. వారు వన్నెస్ అంటే వారు ఇరువురు కాదు, వారు ఇరువురు కూడా ఎలా ఉన్నారంట? ఏకత్వంలో ఉన్నారు. అలాగే వివాహంలో జతపరచబడిన నాట నుండి వీరిరువురు కూడా ఏం చేయబడాలా? ఏక శరీరం, ఏక ఆత్మ, ఏక మనస్సు కలిగి వారు జీవించాలి. దేవుడు ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క వివాహాన్ని దేవుడు జరిపిస్తూ వచ్చాడు. సరే, ఎందుకు చేయాలి, వివాహం ఎందుకు జరపబడాలి అనే మాట మనం చూసినప్పుడు 3 కారణాలు చూస్తూ వచ్చాం. మొదటిది, ఎందుకు వివాహంలో జతపరచబడాలా? ఎందుకు దేవుడు వివాహాన్ని జరిపించాడు అంటే మొదటగా ఆశీర్వదించబడాలి. రెండవది ఏం చేయబడాలా? రెండవది సాటి అయిన సహాయము. మూడవది వారు ఏక శరీరముగా ఉండడానికి కోసం. సరే, ఇప్పుడు ఎందుకు జతపరచబడాలి అనేది మనం చూసాము, ఎందుకు వివాహం చేయాలని చూస్తూ వచ్చాము. అయితే వివాహం అయిన తర్వాత
కదండి. కొంతమంది చెప్తా ఉంటారు కదా, సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటారు. తెలుసు కదా మీకు, వైజాగ్లో మీకు పరిచయమే కదా, బీచ్ ఉంది చక్కగా, ఒకసారి వెళ్ళి చూస్తే ఎట్లా ఉంటది అంటే, మన పితరులు చెప్పిన సామెత ఏంటంటే, సముద్రమునైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలే. చాలా కష్టం అండి. ఆరంభంలో చాలా బాగుంటది కానీ తర్వాత చాలా కష్టమైనటువంటి పని. అయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే మనము ఆదర్శమైనటువంటి కుటుంబముగా, లేకపోతే అనేకులకు మరి మాదిరికరమైన ఒక ఆదర్శమైన దంపతులుగా మనం ఉండాలంటే ఏం చేయాలా? కొన్ని విషయాలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు నేను చెప్తాను చూడండి. ఆదర్శమైన జెండాగా మనం ఉండాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఏం చేయాలంటండి? స్త్రీలు మొదటి కదా అన్నిట్లో. ఎవరికి ప్రథమ స్థానం అండి? స్త్రీలకా పురుషులకా? అన్నిట్లో స్త్రీలకే మొదటి ప్రాధాన్యత. కాబట్టి ఇప్పుడు స్త్రీలకు ఏంటంటే మొదటి ప్రాధాన్యత. ఎట్లా మనం ఆదర్శమైనటువంటి కుటుంబముగా, ఆదర్శమైనటువంటి జంటగా మనం ఎట్లా ఉండాలి ఈ లోకంలో అంటే చాలా ఉన్నాయి బైబిల్లో. అయితే ఇప్పుడు నేను చెప్పినా మీరు వినే స్థితిలో మీరు లేరు, ఒకవేళ విన్నా కూడా గ్రహించే స్థితిలో మీరు లేరు. ఎప్పుడు ఈ వాక్యం అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పెళ్లి కుమార్తెను కలవాలా, ఇది మీ ఆశ ఉంటుంది. సరే, నేను తప్పనను. 2 మాటలు నేను ప్రత్యేకంగా నూతనంగా జతపరచబడుతున్నటువంటి ఈ జంటకు తర్వాత చేరి వచ్చిన మనం కూడా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా స్త్రీలు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ సొంత పురుషులకు ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఇది సాధ్యమంటారా? సిస్టర్స్ చెప్పాలి. సాధ్యమైంది? పురుషులకు లోబడేటువంటి తత్వం మనలో ఉంటుందా? మనుషులకు ఉన్నటువంటి అతి భారమైంది, చెయ్యలేని పని ఈ సృష్టిలో ఏదైనా చేస్తాడు కానీ ఒక పని చేయలేదు. ఏంటంటే లోబడడం. ఇది చాలా కష్టమైన పని. కాబట్టి ఎప్పుడు ఒక కుటుంబము అనేకులకు ఆదర్శవంతంగా ఉంటుందంటే స్త్రీ ఏం చేయాలంట? అనుకోగా ఉండాలి, భర్తకు లోబడాలి. ఇది బైబిల్ వాక్యంలో రాయబడినటువంటి మాట. పేతురు గ్రంథంలో చక్కగా చెప్పాడు చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదవన్నా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి చాలా ఇక్కడ మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని రాయబడింది. ఇక్కడ 6వ వచనం చూడండి. 6వ వచనం చదివితే, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చూసారా, బైబిల్ గ్రంథంలో ఒక జంట ఉంది. ఈ జంట చాలా మందికి ఆదర్శంగా ఉంది. ఎవరయ్యేవారంటే అబ్రహాము, శారా. వీరు ఎంత ఆదర్శమైనటువంటి జంట అంటే బైబిల్లో అంత మాత్రమే కాదు, దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదించాడు అంటే మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు అబ్రహాము యొక్క కుటుంబాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రాముఖ్యంగా ఎవరంటే శారాను మనం జ్ఞాపకం చేస్తున్నాం. శారా ఏం చేసిందంట? అబ్రహాముకి ఏం చేసింది? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమని పిలిచిందంట అండి? పిలుస్తారు ఎవరైనా సిస్టర్స్? మీ భర్త ఎదురైతే ఏమన్నారా? యజమానుడు అన్నారు కదా. కొంతమంది పేరుతో పిలుస్తూ ఉంటారు, నిక్ నేములు పెట్టుకుంటా ఉంటారు కదండి. ముద్దుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు భర్తను. మనం అనుకుంటాం, ఎవరినో అనుకుంటాం, ఇలా రారా అంటే మనం ఎవరో పిల్లలు పిలుస్తా ఉంటారేమో అనుకుంటాం. చూస్తే అయ్యగారి లోపల నుంచి వస్తారు కదండి. చాలా మంది ఎంతమంది లేరండి భర్తలను పేరు పెట్టి పిలిచేవారు కదా. కాబట్టి శారా ఏం చేసిందంటే తన యజమానుడైనటువంటి అబ్రహాము ఏమని పిలిచింది? యజమానుడని పిలుచుచు. పిలుపు చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకే సిస్టర్స్ ఏం చేయాలంటే
వారి వారి భర్తను ఏమని చెప్పాలి? యజమానుడు. చాలా గౌరవంగా మాట్లాడాలి. కొంతమంది సమాజంలో చాలా గౌరవం ఉంటుంది వారికి. అలాంటి వారిని ఎట్లాగా? చాలా ప్రేమపూర్వకముగా, ఒక మర్యాద పూర్వకముగా పిలిచేటువంటి తత్వం ఉండాలి. 10 మంది ముందు ఎలాగ పిలవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా పిలవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి సారా తన అబ్రహాము ఏమంటా వచ్చిందంటే, యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను కదా, లోబడి ఉండెను. అయితే ఒకసారి ఒక జంటకి కొత్తగా పెళ్లి అయిందంట. పెళ్లి అయితే వాక్యంలో ఇట్లే చెప్పారంట. ఏమని చెప్పారు? భార్య భర్తకు లోబడి ఉండాలని. ఈ వాక్యం అర్థమైంది కదా ఆయనకు. కొత్తగా అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో చెప్పాడంట, అమ్మ వాక్యంలో చెప్పారు కదా భర్తకు లోబడమని చెప్పారు కదా, ఒకవేళ నువ్వు లోబడే దాని విషయంలో నేను చూసినట్లయితే, ఒకవేళ నేను మనసు మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు అన్నాడంట. నేను చాలా తగ్గించుకుంటానండి, నేను చైర్లో కూర్చుంటాను అన్నదంట. ఈయన అన్నాడంట, సరే నేను చైర్లో కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు అన్నాడంట. తగ్గించుకోలేదండి. మరి ఏమన్నదంట, మీరు చైర్లో కూర్చుంటే నేను చాప మీద కూర్చుంటానండి అన్నదంట. సరే నేను చాప మీద కూర్చుంటే నువ్వేం చేస్తావు అన్నాడు. ఆమన్నదంట, నేను చిన్న గొయ్యి తీసి గొయ్యిలో కూర్చుంటానండి, నీకంటే తగ్గించుకోవాలి కదా అన్నదంట. చివరికి భర్త అన్నాడంట, సరే నేను గొయ్యిలో కూర్చుంటే నువ్వేం చేస్తావంటే, చూసినంతసేపు చూసి ఆ గొయ్యిలో నిన్ను పాతి పెట్టేస్తానని చెప్పి. అంటే ఇక్కడ దీని అర్థం ఏం చేసుకోవచ్చు మనము అంటే, తగ్గించుకుంటున్నారు కదా అనే ఉద్దేశంతో భర్త కూడా ఏం చేయకూడదు, అధికారాన్ని చూపించకూడదు కదండి. కాబట్టి కొంతమంది లోబడే వారికి ఉంటే కదా, కొంతమందికి తగ్గించుకునే స్వభావం ఉంటే భర్త కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి చూసినప్పుడు ఓపిక చాలా అవసరం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, సరే ముందుకు వెళ్దాము. ఇక్కడ సారా అబ్రహామును యజమానుడని పిలుస్తా వచ్చింది. కాబట్టి మొట్టమొదటిగా స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటయ్యా అంటే, తన స్వపురుషులకు ఏం చేయాలంట? లోబడి ఉండాలి కదండి. ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం, సమాజంలో చూస్తా ఉన్నాం. కాబట్టి లోబడే తత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకేమని రాశాడు ఇక్కడ? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. మొదటగా స్త్రీలకు ఏం చెప్పాము? లోబడే తత్వం. సరే ఇంకా ఎక్కువ లేదు, ముందుకెళ్దాం. పురుషుడి దగ్గరికి వస్తాం. పురుషుడు ఏం చేయాలా? పురుషుడు ఏం చేయాలంట? 20 చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏం చేయాలంట? భార్యని ఏం చేయాలా? ప్రేమించే వారిగా ఉండాలి కదా, ప్రేమించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు మన ప్రేమ ఏమైపోతుందంటే తగ్గిపోతా ఉంటది. ఒకసారి కొత్తగా జంట పెళ్ళైన తర్వాత భార్య అడిగిందంట, ఏమండి పాస్టర్ గారు చెప్పారు కదా భార్యను ప్రేమించమన్నారు కదా, కాబట్టి ఇప్పుడు నాకు మైసూర్ పాకు తినాలని ఉంది అన్నదంట. అంటే సరే అమ్మా నీకోసం నేను తెస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు 1 రోజు 2 రోజులైనా రాలే. ఈ పెళ్లి కూతురికి ఏం అర్థం కాలేదు, ఎటుపోయాడు అర్థం కాదు. 2 రోజుల తర్వాత వచ్చాడట. వస్తే చక్కగా ఏం తీసుకొచ్చాడు? మైసూర్ పాకు తెచ్చాడట. తెచ్చిన తర్వాత ఏంటండి ఎటు వెళ్ళారండి, ఎక్కడికి వెళ్ళారంటే, ఈ మైసూర్ పాకు తేవడానికి ఎక్కడికి వెళ్ళాడట? మైసూర్కి వెళ్ళాడట. మేమేమో ఇక్కడే ఎక్కడ తెస్తాడని ఎదురు చూస్తా 2 రోజులు అయింది. చక్కగా తీసుకొచ్చాడట. సరే 1 నెల అయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ సహోదరికి ఆశ పుట్టింది. ఏమని ఆశ వచ్చింది? మైసూర్ పాకు తిందామని ఆశ వచ్చిందంట. ఆయన ఆఫీస్లో ఉంటే ఫోన్ చేసేద్దాం, అయ్యా వస్తా నాకు మైసూర్ పాకు తీసుకురా అంటే, ఏంటమ్మా నేనేమైనా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా, పక్కనే షాప్ ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని గట్టిగా కసురుకుంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయింది. అబ్బో ఆరంభంలో ఎక్కడికి వెళ్ళాడు? మైసూర్ పాకు తేవడానికి. ఎంత మంచి భర్త కదండి కదా. సంవత్సరం తిరిగేసరికి ఏమైంది? పక్కనే షాప్ లో ఉంటే తెచ్చుకోవద్దా అంటున్నాడు. చూసారా? అందుకే పురుషులు ఏం చేయాలంటే, స్త్రీలను ఏం చేయాలా? భార్యను ప్రేమించాలా. ఎట్లా ప్రేమించాలా? యేసు ప్రభు ఎలాగైతే మనందరినీ ప్రేమించి మన కొరకు ఆయన శిలువలో మరణిస్తూ వచ్చాడు. అదే మనం చదివాం కదా, ఒకసారి చదవండి మళ్ళీ.
అటువలే క్రీస్తు కూడా సంఘమును సంఘమును ప్రేమించి అది కళంకమైన సంఘమును ఏం చేశాడంట? ప్రేమించాడు. ఎలాంటి ప్రేమ ప్రేమించాడు? అది కళంకమైన మార్పు లేని ప్రేమ. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. మార్పు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఎంతో ప్రేమించాడంట. చివరికి రాయబడింది, ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఎందుకయ్యా శిలువలో మరణించాడు అంటే, ఆయనకేం చాతకాక చనిపోలేనా? ఎందుకని చనిపోయాడంట? సంఘమును ప్రేమించాడు. సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి సంఘము కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఎవరైనా మన కొరకు ప్రాణం పెడతారా ఈ లోకంలో? కదా, లోకంలో ప్రేమ ఎంత భయంకరమైన ప్రేమ అంటే, ఈ దినాల్లో ఎంతమంది యవనస్తులు మోసపోతా ఉన్నారంటే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. నీకోసం ప్రాణం పెడతా, నువ్వు లేకపోతే చనిపోతా, ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. మోసపోయే దినాలివి, అపాయకరమైన దినాలు. అంతే దినాల్లో మనం ఉంటున్నాం. అయితే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, అది నిష్కల్మషమైనటువంటి ప్రేమ. అందులో ఎటువంటి మోసపూరితమైన ప్రేమ కాదు అది. అందుకొరకు యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెడుతూ వచ్చాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టిన వారి కంటే ఎక్కువైన స్నేహితులు ఎవరు కూడా లేరు. ఎవరైనా మన కొరకు ప్రాణం పెడతారా ఈ లోకంలో? ఎవరైనా మన కొరకు చనిపోయారా అంటే, ఈ లోకంలో మనం చూస్తే, ఈ మానవ చరిత్రలంతా చూస్తే, యేసు ప్రభు మాత్రమే పాపులమైన మన కొరకు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరైనా సరే ఇంకా ఈ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించకపోతే, నేడే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ఎందుకంటే నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుట కొరకు, పాపము నుంచి విడిపించుట కొరకు ఆయన భూలోకానికి రావడం మాత్రమే కాదు, ఆయన ఒక కన్యక గర్భములో జన్మించాడు. ఆయన జన్మలో పాపము లేదు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఎక్కడ కూడా నోటి మాటతో కూడా ఆయన పాపం చేయలేదు. తండ్రి అయిన దేవునికి తనను తాను అర్పించుకున్నాడు పాపం లేకుండా. కారణం ఏంటంటే, నిన్ను ప్రేమించేదానికి వస్తుంది. ఎప్పుడైనా ఈ ప్రేమ వార్త విన్నావా? ఎప్పుడైనా ఈ యేసు ప్రభు గురించి తెలుసుకున్నావా? ఈ దినం తెలుసుకో. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. తన యొక్క రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి పురుషునిలో మరొక లక్షణం మనం ఏం చూస్తున్నాం అంటే, భార్యని ఏం చేయాలంట? ప్రేమించేవారిగా ఉండాలి. ఈ ప్రేమ శాశ్వతంగా ఉంటుందా మన దగ్గర అంటే, కొన్ని సందర్భాల్లో ప్రేమ కరువయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి అందుకే పురుషుడు ఏం చేయాలంట? స్త్రీని ప్రేమించేవాడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జంట, లేకపోతే మరి ఆ యొక్క కుటుంబం ఎట్లా ఉంటుందంటే, అనేకులకు ఆదర్శవంతంగా ఉండేదిగా ఉంటారు. అందుకే పురుషుడు స్త్రీని ఏం చేయాలంట? ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలా? 1 నెలనా? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? 10 సంవత్సరాలా అంటే కాదు. ఈ లోకంలో వారు కలిసి జీవించేంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా వాళ్ళు ఏం చేయాలా? ప్రేమిస్తూనే ఉండాలా. ఎందుకు ప్రేమించాలా? రాయబడిన వాటి మాట, ప్రేమ అనేక పాపాన్ని ఏం చేస్తుందంట? అప్పివేస్తుందంట. చూడండి, తల్లిదండ్రుల ఎడల కుమారుడు ఎన్నిసార్లు పొరపాటు చేసినా తల్లిదండ్రులు ఏం చేస్తారండి? క్షమిస్తారు కదా. అదే తల్లిదండ్రులు కుమారుల విషయంలో ఒక పొరపాటు చేస్తే పిల్లలు ప్రేమిస్తారా తల్లిదండ్రులు అంటే? హృదయపూర్వకంగా క్షమించలేనటువంటి పరిస్థితి. ప్రేమ ఏం చేస్తుందంటే అనేకమైన పాపములను కప్పివేస్తుంది. ఎందుకు పురుషుడు స్త్రీని ప్రేమించాలి అంటే, దేవుని వాక్యంలో రాయబడింది, స్త్రీ ఎవరంట? బలహీనమైన ఘటమని. బలహీనమైనటువంటి ఘటమే. ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారో, ఎన్ని రకాలుగా మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి బలహీనమైనటువంటి ఘటము కాబట్టి క్షమించాలి, ప్రేమించాలి.
కాబట్టి వారు కలిసి నడవాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి. ఏం చేయాలంటే ఒకరినొకరు లోబడాలా, ఒకరికొకరు క్షమించుకోవాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా. కాబట్టి ఒకరికొకరు అనేది ఏం చూపిస్తా ఉన్నది? కలిసికట్టుగా ఉండేది చూపిస్తా ఉంది. అందుకే వాక్యం రాయబడింది కదా, 3 పేడల తాడు త్వరగా తెగిపోదండి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఒకరినొకరు లోబడేటువంటి తత్వం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే భర్త కంటే భార్య గొప్పదనుకుంటుంది, భార్య భర్త కంటే గొప్పవారు అనుకుంటా. అక్కడే సమస్య అంతా వస్తుంది, అక్కడే సమస్య వస్తుంది. కాబట్టి వారు ఎలా ఉండాలంటే ఇరువురు కూడా సమానము దేవుని దృష్టిలో. కుటుంబం విషయానికి వచ్చేసరికి సంఘానికి ఎలాగైతే యేసు ప్రభు శిరస్సుగా ఉంటున్నాడో అలాగా కుటుంబానికి యజమానుడు, లేకపోతే కుటుంబానికి శిరస్సు ఎవరయ్యా అంటే భర్త. కానీ ఆత్మీయ విషయానికి వచ్చేసరికి వారు ఎలా ఉండాలంటే వారు ఇరువురు కూడా సమానం అనుకోవాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఎప్పుడైతే వారు ఇరువురు కూడా సమానం అనుకుంటారో, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ భావం ఉంటుందో, ఈ చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి 2 జింకలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నాయంట. ప్రయాణం చేస్తా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తా ఉంటే ఈ 2 భార్యాభర్తలు ఇద్దరికి కూడా చాలా దాహం అవుతా ఉందండి. చాలా దాహం అవుతా ఉంటే ఎక్కడ నీళ్లు కనబడట్లేదు. అయితే ఎక్కడో ఒక స్థలంలో చిన్న గుంటలో నీళ్లు కనబడ్డాయి. నీళ్లు కనబడితే 2 జింకలు వెళ్ళిపోయినాయి. ఇక్కడికి వెళ్ళిపోయి ఆ నీళ్లు తాగాలనుకున్నాయి. ఇద్దరికి చాలా దాహంగా ఉంది. ఏం చేయాలా? సరే భర్త అన్నది, భర్త జింక, అమ్మ నేను ఎలాగో తట్టుకోగలను, నువ్వు కొంచెం తాగమని చెప్పిందని. ఆ స్త్రీ అన్నదంట, అంటే ఆడ జింక అన్నదంట, పర్వాలేదండి నేను కూడా తట్టుకోగలను, నువ్వు తాగేసేయమన్నది. అయితే ఇప్పుడు 2 జింకలు ఒక మాట అనుకున్నాయి. ఏమనుకున్నాయంటే సరే నువ్వొద్దు నేనొద్దు, ఇద్దరం కలిసి తాగుదాం అనుకున్నాయి. తాగుదాం అనుకుని 2 మూతులు పెట్టాయంట. 2 మూతులు పెట్టి 2 కూడా తాగట్లేదా? 2 కూడా తాగట్లేదు. ఈ మగ జింక అనుకుంటా ఉంది, నా భార్య తాగి తను బ్రతికితే చాలు, తను తృప్తి చెందితే చాలని తన మనసులో అనుకుంటా ఉంది భర్త జింక. భార్య జింక అనుకుంటా ఉంది, నేనేమైపోయినా పర్వాలేదు, నా భర్త నీళ్లు తాగి బ్రతికి ఆయన జీవిస్తే చాలని ఈ యొక్క ఆడ జింక అనుకుంటా. ఈ 2 ఎట్లా ఉన్నాయండి? ఎక్కడైనా స్వార్థం కనబడతా ఉందా ఈ 2 దానిలో? భార్య జింక అనుకుంటా ఉంది, భర్త బాగుపడాలనుకుంటుంది. భర్త జింక అనుకుంటా ఉంది, భార్య బ్రతికితే చాలనుకుంటా ఉంది. కాబట్టి మన సమాజంలో కూడా భార్య భర్తలు ఎలా ఉండాలా? సమానమైనటువంటి వారిని గుర్తించాలి. అప్పుడే అనేకులకు ఒక ఆదర్శకరమైనటువంటి జంటగా మనం కనబడతాం. కాబట్టి నూతనంగా జతపరచబడుతున్నటువంటి సహోదరుడు వివేక్, అలాగే జ్యోత్స్న రాణి, వారి ఇరువురు కూడా అలాగే జీవించాలా, ఒకరికొకరు లోబడాలా, ఒకరికొకరు ప్రేమించాలా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం. ఆదికాండము 24:67. ఆదికాండము 24:67. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. రిబకా అబ్రహాం యొక్క కుటుంబంలోకి వచ్చింది. ఎక్కడో దూరదేశం నుంచి వచ్చింది, ఒంటరిగా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అబ్రహాం గృహంలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో రిబకాని బట్టి ఏమొచ్చిందంటే అక్కడ తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందింది. అలాగా జ్యోత్స్న రానటువంటి సహోదరి కూడా ఈ కుటుంబంలోకి ఎప్పుడైతే, వివేక్ వారి కుటుంబంలోకి ఎప్పుడైతే ఆహ్వానించబడిందో, ఈ వివాహంలో జతపరచబడిన తర్వాత జ్యోత్స్న రాణిని బట్టి ఎలా ఉండాలి? కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఏకత్వంలో ఉండాలి.
అప్పుడే దేవుడు గొప్పగా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ఇస్సాకు రిబకాను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగా బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాము శారా వలె, ఇస్సాకు రిబకా వలె ఈ నూతనంగా జతపరచబడినటువంటి దంపతులు కూడా అలాగా ఆశీర్వదించబడాలని మనం అందరం కూడా కోరుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి 12:15 నేను చెప్పినట్లుగానే ఒక 20 నిమిషాల్లో ముగించేస్తా. మరి 20 నిమిషాల తర్వాత మీరు భోజనానికి కూడా వెళ్ళిపోవచ్చు. సమయంలో వాక్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దయగల ప్రభా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నారు. ఎందుకు ఘనమైనదిగా చెప్తూ వచ్చారు? దయగల తండ్రి, కృపగల దేవా, వివాహంలో ఎందుకు జతపరచబడాలో మాట్లాడారు. అలాగే ఆదర్శవంతమైన కుటుంబముగా మేము ఉండాలంటే ఏం చేయాలని కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. దయగల ప్రభా, కృపగల తండ్రి, అబ్రహాము శారా వలె, ఇస్సాకు రిబకా వలె మరి వారి జీవితాలు కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే వారు కూడా ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. చెప్పబడిన వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మిగతా సమయము మీరే దేవునికరంగా చేయండి. చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.